అమ్మా నీ పాటే గాని నా మాట నాటకున్నదే అమ్మా నీకు చింతామణి. ఏం మాటే? ఏ మాట? ఆ భవానీ శంకరాన్ని ఇంతతో ఈడ్చి వేయవలసింది అని ఎన్ని మార్లు చెప్పాను, ఎన్ని మార్లు చెప్పాను. పొట్లకాయకి పొత్తు పురుగు పట్టేట్టు వాడికి ఎంతకాలం మరి ఇంట్లో ఉంటాడు? అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే. అంత సొమ్ము పెట్టాడా? అవునే. ఏమిటి అంత కావాలి పెట్టిన అంత సొమ్ము? అందరూ తెచ్చినంత తెచ్చాడా, ఎవరైనా కాస్త ఎక్కువ మూటలు తీసుకొచ్చాడా? అది కాదమ్మా, తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చింది, మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. పగలును బలపుడు వర్షించి కనిపించి వాడికి పిచ్చెక్కించడానికి వగలు వరపులు కురిపించామంటే బయట గుంగుతో ఇట్లా అంటే సరే అమ్మాయి. బయట గుంగుతో ఒక్కసారి ఇట్లా అంటే సరే, వచ్చి ఇంట్లో పడతాడు. సరే ఇది వినమ్మా. వచ్చిన నెలలో మాన్యాలు అమ్మించటానికి 4 రోజులు పట్టిందా? పొద్దున వస్తే సాయంత్రానికి 6 రకాల మాగా నమ్మించాను అనుకో రమేష్ తో. ఈ అనుభవం ఎంత, నా అనుభవం ఎంతమ్మా. ఇది విను. పట్టు పుట్టములకై ఇది వట్టి మాట. ఇల్లు నీ కోసం నా కోసం అమ్మలేదు. ముందు అక్కడ ఒక ప్యాకాడికి అలవాటు పడి కొంప తాకట్టు పెట్టాడు. అవునా? సరే ఇది వినమ్మా. అది నీ భ్రమ. పెళ్ళ నీ కోసం అమ్మే అనుకుంటాడా? కాదా? గుర్ర పందానికి అలవాటే ముందు కొడుకు పెళ్ళ పడేసాడు. అన్ని వగలను చూపి అన్ని వగలను చూపి ఆ
చేస్తున్నారు. ఎందుకే? నీ అందములకు, నీ చందములకు, నీ తెలివికి ఈ ఒక్క లోటు లేకుండా ఈ లోటు? ఆ భవానీ శంకరం దగ్గర అంత గుంజాను ఇంత గుంజాను, ఇంతలోనే వాడిని సాగనంపితే వాడి దగ్గర తీసుకున్న సొమ్ము మనకి ఎట్లా జీర్ణం అవుతుంది అంటున్నానే. ధర్మబుద్ధి అనే ఈ ఒక్క లోటు నీ దగ్గర లేకపోతే ఈ వాటికి లక్షలకి లక్షలు, కోట్లకి కోట్లు సంపాదించాలంటే నేను ఎలాగమ్మా? చిత్రం వచ్చినది. నేను పెద్దదాన్ని అయిపోయాను, నువ్వు ఒక్కదానివే కాస్త ఈడు నా పిల్లలు ఆ జడగట్లు ఇట్టాడు చెప్పకుండా కాస్త భూమి మీద వేసుకుని లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించాలి. చెప్పమ్మా. అమ్మా మన ఇంటికి వచ్చే విట్టు ఉంటాడే వాడి దగ్గర సొమ్మున్నంత సేపు దయచేయండి లోపలికి రండి బయట నిలబడ్డారు అని కోరి నెత్తి పైకెత్తి చుకొనగవలయు విత్తముడిన తోడనే. ముండా కొడుకు దగ్గర డబ్బులు అయిపోయినని తెలియగానే, వాడి గుడిలో చౌరు అయిపోయిందని తెలియగానే, వాడి దీపం ఆరిపోవడానికి సిద్ధంగా ఉందని తెలియగానే సిగ్గు శరం లేకుండా ముండా కొట్టుకుని బిడియముడికి కుక్కను నీ కాలంలో అదేనే ఆ కాలంలో నీవు ఇలాగే చేసావా అని. నేను మంచి పొరవంలో ఉన్నప్పుడు చంద్రపాడు మండలంలో కాపురాలు ఎవరు చేశారే? చంద్రపాడు ఏం చేశారే అమ్మా? వీళ్ళ ఆడాళ్ళ మంగళసూత్రాలన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో మంచం కొడికి కట్టి పడేశారు. నా సంగతి చెప్పమంటే నేను మంచి పర్వంలో ఉన్నప్పుడమ్మా లోభి అంటే పిసిని కొట్టి ఉండకూడదు. ఎంగిలి చేత్తో కాకిని కూడా విదల్చడు, మెతుకులు కింద పడతాయని భయం ఉండదు. పొరపాటున చీమ పంచదార పలుకు తీసుకెళ్ళి ఆ పలుకు తీసుకెళ్లి కాఫీలో వేసుకుని అవుతాడు. వీడు ఆ పిసిని కొట్టి ఉండకూడదు. వీడు లోభి. ఇటువంటి కలు లోభి క్షణములో బొండలు పులన్నావు ఏదో ఈ మధ్య పులులన్నీ ఊళ్ళోనే తిరుగుతున్నాయంట, భయం వేసింది. పులి అంటే అమ్మాయి అడవుల్లో తిరిగే పులి కాదమ్మా, మన మధ్య తిరుగుతూ ఉంటారు పుల్లు. మన మధ్య ఎలాగా? ఎలా ఏమిటి? తెల్ల మీసాలు నల్ల రంగు వేసి కద్దరు చొక్కా తొడిగి పైన 100 రూపాయల కాగితం పెట్టి కింద తెల్ల కాగితాలు పెట్టి ఇవన్నీ 100 అనుకోవాలి మనం. కింద పైన 100 రూపాయల కాగితం పెట్టి కింద తెల్ల కాగితాలు పెట్టి ముందా కొడుకు పొద్దున్నే పంచ బెగ తీసి సద్యాన్నం ఇంట్లో తిరిగి బయలుదేరారు. సద్యాన్నం కాబట్టి ముందా కూడా కొంపలంబడి తిరిగి వస్తే రాత్రికి అన్నం వాడి పెడతారు. ముందా కూడా పొద్దున్నే పులిహార కలిపి పెడతారు. ముందా ఈ సత్యాలు నేను ముండా కొడుకులు ఉంటారమ్మా. వీడు పొద్దున్నే పంచ ఎక్కడి బయలుదేరుతాడు పొందుకోర చేత్తో పడి ఇరుపక్కల తప్పులు అని పొద్దున్నే ముండా కొడుకు పెద్ద పుల్లాగా బయలుదేరుతాడు. పొద్దు ఊహంగానే కొంపకు పోయి పెళ్ళాతో తల్లు తింటాడు, బొచ్చేద్దాం అవుతాడు. పులి పులి వంటి వాడైనా కుంభములోన గాలిన పిల్లి చేసి గట్టివాడు పరమనైష్ఠికుడైన. అంటే వీళ్ళే కదా మహానిష్ఠాగరిష్ఠులమ్మ. మరి వారికి గుళ్ళు గోపురాల్లో పని, మన ఇంట్లో ఏం పని? గుళ్ళు గోపురాలు భక్తులు ఉన్నప్పుడు అక్కడ భక్తి, అక్కడ రక్తి ఇక్కడ ఉన్నప్పుడు పరమ నైష్ఠికులమ్మ. అమ్మాయి ఎవరైతే ఏముంటమ్మాయి చీకటి పడ్డాక మనసులు మారుతుంటాయి. వీళ్ళు పరమ నైష్ఠికులమ్మ. వారి చేత్తో అవి తినవండి, వీరి చేత్తో ఇవి తినవండి, వారి చేత్తో మంచి నీళ్ళు తాగవండి, వీరి చేత్తో పలహారాలు తింటారు. పొద్దుగూహంగానే ఉండప్పుడు బజ్జీలు పడి దగ్గర మిరపకాయ బజ్జీలు తింటారు. వీళ్ళు పరమ నైష్ఠికులమ్మ. ఇటువంటి పరమ నైష్ఠికుడైన ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? ఏది పెట్టినా నా ఎంగిలే పెట్టాము. పాపమే
పాపం ఏంటి పాపం అమ్మాయి ఆ రోజుల్లో నా ఎంగిలికి ఎంత గిరాకీ ఉంది గిరాకిరా అవునే. అదేలా అవాంటు పురుగు మందంగా దొరికేది కానీ నా ఎంగిలి మాత్రం ఓహో శ్రీహరి ఎంగిలి అయ్యగారి చక్కెర పొంగని లొట్టలేసుకుని తినేవాడు అమ్మాయి. అంత గిరాకీ ఉండేది పరమన ఇష్టపుడైన పరదీసి నోట పెట్టి నా ఎంగిలి కోసం కాదే పాపారావు గారు ఆ ఊరి నుంచి వచ్చి అన్నారు నుంచి ఇక్కడ నీ చుట్టే తిరుగుతున్నాడు ఆయన విత్తమున్నంత వరకు వాడి దగ్గర సొమ్మున్నంతసేపు విత్తమున్నంత వరకు ప్రతి నిమిషము బలము గురించి విత్తముడిగినంతనే కందుడేది ఒకేలు కనెలను చూపక మెడబెట్టి బయటకు నెట్టినాడు. అమ్మా, ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మరి ఇంట్లో పూచిగా పుల్లైనా లేదు కదమ్మా ఆ గడిచిన సొమ్మంతా ఏం చేసావే ఏమడిగానే నేను అంత కాని మాట ఏమడిగానే అమ్మ ఏమడిగానే నేను అంత బాధపడుతున్నావు ఏం చెప్పమంటావమ్మా ఏం చేసావు వయసులో ఉన్న తల్లి వయసులో ఉన్న పిల్ల వయసు మళ్ళీ తల్లి అమ్మాను వయసులో ఉండగా సంపాదించి ఏం చేశామంటే ఏం చెప్పమంటావు అవును, ఏం చేసావు బాగా సంపాదించావు కదా అమ్మా నేను మంచి వయసులో పర్వంలో ఉన్నప్పుడమ్మా ఆ. నాకు ఒక పిసురు కొట్టు పీనుగు దాపురించినాడు ఎవరే ఆయన ఎవడో వాడు ఊడో వాళ్ళందరూ బుర్రలు నేను కొరిగితే నా బుర్ర కొరడానికి వాడు బయలుదేరాడు అయ్యో, నువ్వెలా పాల్పడ్డావు వాడికి ఏం చేస్తామో ఒక బలహీనమైన క్షణాల్లో అటు బందీ అయిపోతుంది ఒక పిసురు కొట్టు పీనుగు దాపురించినాడు వాడి వద్ద పైకములాగు నిమిత్తము వాడికి మందు అలవాటు ఏం మందు ఏ మందు మామూలు మందు అయితే వింటాడా ఉండకూడదు అన్నమాట ఏం మందది అరటికాయల మందు పెట్టా ఏమైనా డబ్బులు ఇచ్చాడా అరటికాయల మందు కలిపి తినిపించా డబ్బులు ఇచ్చాడా ఏంటి వాడు బొంద నాకు ఇచ్చేది ఆ? కొండంత తిని తొక్క చేతిలో పెట్టాడు మళ్ళీ ఏం చేసావు? ఇంకా ఇంకో ముండా కొడుకు తొక్క కూడా తిన్నాడు వాటి ఏం చెప్పండి ఇక నల్ల మందు పనికిరాదని ఆ, వాడికి అమ్మాయి అరటికాయల మందు పనికిరాదని నల్ల మందు అలవాటు చేసింది ఎంత ఎంత పెసర కిందంత పెట్టా ఆ, మందు మింగాడు కానీ రూపాయి బయట పెట్టాము తర్వాత పెసర కింద అయిపోయింది అమ్మాయి ఆ. మిరప గుండంత పెట్టా అప్పుడేమైనా ఇచ్చాడా ఏమిటి ఇచ్చేది గుమ్మడికాయంత మింగాడు కానీ ముండా కొడుకు గుట్టి గవ్వ బయటికి రాదు అయ్యయ్యయ్యయ్యో. ఇక అది పనికిరాదని అసలు ముందే అలవాటు చేశాను ఏం మందం అది ఏ మందు పడకపోతే ముండా కొడుకు ఆరు తర్వాత కాలు బయటికి రాదు ఆ, ముండా కొడుకు ఆరు తర్వాత కాళ్ళు చేతులు పని చేయవు అసలు మందమ్మ ఏం మందది ఆ తల్లి ఆ, త్రాగుడు అలవాటు చిచ్చి రాదురా. ఆయన తాగాడా ఆయన ఎవరి కోసం తాగుతాడే ఆ? ఆహా, ఆయన తాగుతాడా ఎలా చేశావు? శ్రీహరి నువ్వేసుకుంటేనే నేనేసుకుంటా అన్నాడు నీకు అలవాటు లేదు కదమ్మా నాకు అలవాటు ఉందా ఈ పాడుమాల దిక్కుమాల మందుకు ఒక అలవాటు వచ్చింది కమ్మా అప్పు చేసిన తాగుతాం కానీ తోడు లేకపోతే తాగుతుంది కాదు ఈ మందుకు దిక్కుమాల రోగం తెచ్చింది శ్రీహరి నువ్వేసుకుంటేనే నేను వేసుకుంటా నువ్వేసుకుంటేనే నేను నీకు అలవాటు లేదు నేను నా కోసం అంటే వాడి కోసం వాడికి ఒక గ్లాస్ అయితే నాకు 2 గ్లాసులు అలవాటు ఉందని 2 గ్లాసులు తాగా ఏదో వాడి కోసం అంటే ఆ? వాడి కోసం నా కోసం అంటే ఆ? వాడికి చిన్న చెంబు అయితే నాకు అంత పెద్ద చెంబు అమ్మో. వాడికి పేప అయితే నాకు గంగాళమే తల్లి ఆ రోజుల్లో మన ఇంటికి ముగ్గురు వచ్చేవారు మహాను కోటేశ్వరరావు గారు అప్పారావు గారు పుల్లారావు గారు ముగ్గురు వచ్చేవారు ఎందుకమ్మా ఈ ముగ్గురిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నావు కోటేశ్వరరావు గారు అంటే మామూలు వాడు అమ్మ ఏ కోట సీసా తీసుకొచ్చాను కోటేశ్వరరావు గారు అప్పారావు గారు అంటే అర్ధ సీసా తీసుకొచ్చాను అప్పారావు గారు పుల్లారావు గారు మహానుభావుడు పూర్తి సీసా తీసుకొచ్చారు అబ్బా. శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తినట్టు ఆ. ఈ మందు మహాతల్లి ఎలా ఎత్తింది మొట్టమొదటి అవతారం అమ్మాయి ఆ. నట్ట అవతారం ఆ, రెండోది పెద్దగులి అవతారం మూడోది పంది అవతారం ఒకదానికి కూడా సంబంధం లేదే బయటకి సంబంధం లేదు కానీ లోపల అంతఃసూత్రం ఒకటేనమ్మా ఏమిటది అమ్మాయి ఆ. వీడు ఉన్నాడా ఉన్నాడు. ఈ నక్క అవతారం గారు ఆ. వీడు సాయంత్రం 6 తర్వాత నక్కి 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 ఆ సాయి గారు చూస్తారా వీళ్ళు చూస్తారా వాళ్ళు చూస్తారా నక్కి నక్కి పోతాడు ఆ కొట్టుకి ఈ నక్క అవతారం అమ్మ ఆ, ఈ నక్క రాత్రి 10ంటికి పెద్ద పులి అవుతుంది కదా? వాడు చూస్తే నాకేంటి వీడు చూస్తే నాకేంటి వాడి సొమ్ము తిన్నారా నా సొమ్ము నేను తిన్నా కానీ మంచి సొమ్ము నేను తిన్నా ఈ పెద్ద పులి అవుతారు ఓహో ఆ, ఈ పెద్ద పులి రాత్రి కొట్టు మూసేస్తారు కానీ ముండాకుడు కొట్టు చుట్టూ గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటాడు అమ్మాయి ఇక అప్పుడు మంది ఎక్కువై ముండాకుడు పంది అయ్యి బొమ్మలో పడి బొడుతుంటాడు ఈ పంది అవుతాడు ఆ. ఈ పంది? ఈ పంది? ఈ పంది కొంపకు పోతుంది పోతుంది. కొంపకు పోగానే పెళ్ళం బకెట్లు మొహాన పోస్తుంది పోసి? ముండాకుడికి ఏ కొంప గదేక మన కొంపలో కాలు ఈ పెడతాడు పంది అవుతారని మనం ఏం చేసుకోవాలి అయ్యో పందికి పాన్స్ పౌడర్ పోస్తే అదే సరిపోతే ఆ పంది మన కొంపలోకి రాగానే వాడి
సత్రం ఉంటుంది కదా, ఉంటది. వాడి ఇంటి పత్రాలన్నీ మనం రాయించుకుంటాం. ఆ. ఇక ముండాకుడు నాటకాలు చుట్టూ తిరుగుతుంటాడు. ఆ విధముగా అమ్మా, ఆ. అమ్మా ఎంత సంపాదించినా అమ్మా, చుట్ట బీడి సిగరెట్ మందు జోడా ఉమ్. దురలవాటు ఒక్కటైతే చాలా మనిషి జీవితం నాశనం అయిపోతుంది. అవునమ్మా. వాడు నాశనమైన ఆ వ్యసనం మాత్రం వాడిని పీడిక పట్టి పడుతుందమ్మా. అమ్మాయి చచ్చిపోయిన శవాల మీద సారా పీపాలు పెట్టి ఎంతమందిని తగలబెట్టారో నీకేం తెలుసు? అవును, ఆ అవును. విధంగా సంపాదించిందంతా సారా దిక్కులకే పెట్టారు. అమ్మా అమ్మా అమ్మా. ఆ. ఎంత ఖర్చు పెట్టావు? 2 కోట్లు మాత్రం దాచారు. 2 కోట్లు దాచాలని మెల్లగా చెప్తావేమిటే? నా జీవితానికి సరిపడా ఎక్కడ చెప్తా కోట్లు తీసుకుంటాను. ఎలా పెట్టు దాచి? ఏ చూసిస్తాను డబ్బులు. కోట్లకి డబ్బులు అనుకున్నాను. ఆ? వానాకాలం కోటు చలికాలం కోటు 2 కోట్లు. నాకు తెలియదే ఆ కోట్లు కాబట్టి ఈ కోట్లు మనకెక్కడి నుంచి వస్తాయి. అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించాను, వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపం అంట కదమ్మా. ఎలా అమ్మా? ఆ? ఆ? కొత్త విషయం ఎవరు చెప్పారు? అదేనా చెప్పినా? విశాల చెప్పినా? నీకు పిచ్చి మాటలమ్మా. నోరు వేసుకుని వాళ్ళ మీద పడిపోతావు. మన పెద్దవాళ్ళే ఎవరో అంటున్నారు. పరిమాణ మాట. పూర్వపు విటులు వయసు మళ్ళీపోయిన వేశ్యకాంతను వాడిపోయిన పువ్వులే చూచెడివారు. మరి ఇప్పటి వారు ఇప్పటి వారు చిలికిన ఆవకాయ పెడువలే చివరంత వరకు గుంజి ఈ ఊడకి కాదా అన్న అప్పుడు సర్దుకుంటున్నారమ్మా. ఈ విధంగా అమ్మా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలు మారినట్టు ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా. అంతేగాని అమ్మా వీడు ఏమైనాడే? ఎవరమ్మా? వాడేనే. ఎవరే వాడు? నా లంగాలు తీసుకెళ్ళి లాల్చీలు కుట్టించుకున్న ముండా కొడుకు వాడు ఏమయ్యాడు? ఎవరే? వాడేనే భవానీ గారు. ఓ భవానీ శంకరం పేరు చెప్పగానే ప్లగ్లో ఏలు పెట్టినాడు. ఏమయ్యాడు వాడు? ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట. వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వెళ్ళి ఉన్నాడమ్మా. వాడు వాగ్దానమే చేస్తాడు, ఇంకే దానం చేయడు వాడి వల్ల. వాడు ఎవరో దెబ్బలు తిరిగాడా? అవునమ్మా. వారికి ఇస్తామని వాగ్దానం చేశారటమ్మా. నీకు వాగ్దానం చేశారమ్మా. నాకు వాగ్దానం చేస్తున్నానమ్మా. వాంతులు ఒక్కడే మిగులుతాయి, దానాలు మిగిలిపించాడు. ఆ? ఇంకేమిటే వాడి దగ్గర ఏముందని? ఆ? వాడి దగ్గర ఏమీ లేదమ్మా. ఏమీ లేదు. సొమ్మంతా అప్పులు వాడు తీసుకెళ్ళారు. మొత్తం అప్పులు వాళ్ళ వశం అయిపోయింది. పాపం వాళ్ళని వెళ్ళి ఆ పెద్దవాడిని వాళ్ళని వెళ్ళి అడిగి ఆ సైకిల్ గుర్తు పెట్టుకున్నారు. పోనీలే. పెట్టుకున్న సైకిల్ కొట్టు పెట్టుకున్న ముండా కొడుకు సైకిల్ కొట్టు దగ్గర తినగా కూర్చోవచ్చా? ఉండాలి. ఆసులో కండిలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుల వాడు మొత్తం సైకిల్ ఎత్తుకెళ్ళారు. ఇక వాడి దగ్గర ఏమీ లేదమ్మా. నా మాట వినలే, ఏమీ లేదు వాడి దగ్గర. అవునా? ఒక్కటే మిగిలింది, ఏమిటది? గాలి కొట్టే గొట్టం మిగిలింది. గాలి కొట్టే గొట్టం మనకి ఏం పనమ్మా? మనకే పని, వాడికి పని. ఏం పని? ఆ గొట్టం తీసుకుని నీ కాసేపు నా కాసేపు ఒక్కపోయినాడు సరసం ఏమిటి? శనగంతిని చేతులు కట్టుకున్నట్టు క్షణానికి ఒకటి పంపించాలి. కానీ నోట్లో నోరు పెట్టలేక మూసుకున్నాం పెట్టరే అమ్మా. నీ వల్ల కాకపోతే నాకు చెప్పు. ముండా కొడుకుల క్షణాలు శంకరగిరి మాన్యాలు పట్టిస్తా. చంద్రపాడు బస్ స్టాండ్ అట్లా అమ్మిస్తా ఉన్నా. భద్రకాళి నీకు దండగా తల్లి. నీ సత్తా నేను ఎరుగుతాను. రేపో బాపు నేనే చెప్తాను. ఊరకుండవే అమ్మా. ఎవరే? ఎవరేమిటి? ఎవరు నల్లగా ఉంటాడు అతనేనా? ఆ నలుపు ఉంటే మనకేం పని? మనకు కావాల్సిన సొమ్ము. ఆ నల్లగా ఉంటే మనకి నల్లగా ఉంటే వ్యాపారం అంతా ఇక వారి వసూలు చేశాక ఆ. పొగం కొమ్మలు కూడా తిరుగుతున్నాడు. తెలిసి మొన్న మనం పెళ్లి మేజవాణి కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూళ్లు తాంబూలం ఇచ్చేటప్పుడు అంత రంగు చేశానమ్మా. ఈ తారులాగంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు అర్పించినాడే. మేజవాణి కచేరీలో వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు అంత రంగు చేస్తే అరగంటలో 6 బంగారపు కాసులు. అబ్బబ్బబ్బ తులం బంగారం 78,000 అయింది అమ్మాయి. 6 కాసులు ఇచ్చినాడా? చేతికి చెయ్యి తగిలితే 6 కాసులు ఇచ్చాడు. ఒళ్ళు తగిలితే ఎంత ఇస్తారు? అమ్మ వాళ్ళు ఇచ్చినప్పుడు నీకు తెలియజేస్తాను. చక్కగా ముస్తాబు